బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల ఒక సమయం ఉండగానే రాయబడి ఉంటుంది చూడండి. 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశం లేదంట. మారు మనసు పొంద అవకాశం లేదు. కనుక మనం ఏం చేయాలంటే సమయం ఉండగానే, నేడు అను సమయం ఉండగానే, ఎప్పుడండి? నేడు అను సమయం ఉండగానే. ఒకవేళ ఇంకా ఎవరైనా కానీ లైవ్లో కావచ్చు, కూర్చున్న వారిలో కావచ్చు, ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నట్లయితే నువ్వు మరణించక మునుపే నేడు అనగా ఈ సమయంలోనే ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. అప్పుడు నువ్వు తీసుకునే రక్షణ తీర్మానంలో నీవు నిలిచి ఉండడానికి దేవుడు నీకు సహాయపడుతూ వస్తాడు. అలాగన రక్షింపబడి మారు మనసు పొందినటువంటి ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి బ్యాప్టిజం అనుభవంలోనికి నడిపించునుగాక. ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు బ్యాప్టిజం గురించి కొన్ని మాటలు విందాం. ఇప్పుడు మారు మనసు గురించి విన్నాం. ఇప్పుడు మాకు అవసరమైంది బ్రదర్, ఇదే బ్రదర్ అంటారా మీరు? బ్యాప్టిజం రే బ్రదర్ అంటారు. కానీ అన్నీ అవసరమే, మనకి అన్నీ అవసరమే. అన్నం పెట్టి కూర పెట్టకపోతే చాలా బాగుంటుందా? చెప్పండి. మారు మనసు ఎంతో, బ్యాప్టిజం కూడా సంఘం ఎదుట సాక్ష్యం అంతే అవసరం. రండి మగ మాట చూద్దాం. అపోస్తుల కార్యములు రండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 18:8. ఆ సమాజ మందిరపు అధికారైన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులు అనేకులు విని విశ్వసించి ఏం చేశారంట? ఇప్పటి వరకు మీరు ప్రభుని విశ్వసించారు. ఇప్పటివరకు ఏం చేశారు? మీరు విశ్వసించారు, ప్రభుని అంగీకరించినారు, ప్రభువుకి మీ హృదయం ఇచ్చినారు, ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకున్నారు, దేవుని కార్యం రుచి చూస్తూ వచ్చినారు. ఇప్పుడు విశ్వసించిన వారు ఏం చేయాలా? బ్యాప్టిజం తీసుకోవాలి. చాలామంది పని చేయరు. కొంతమంది రక్షింపబడకుండా ఏదో నేను కూడా ఒక క్రైస్తవుణ్ణి, నేను మందిరానికి వస్తున్నాను, నేను చచ్చిపోతే నాకు ఆ బరియల్ గ్రౌండ్లో స్థలం కావాలి కాబట్టి అని బ్యాప్టిజం తీసుకుంటారు. కానీ అలా కాదు. బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలంటే విశ్వసించిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి విశ్వసించిన ప్రతి వ్యక్తి, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలా? బ్యాప్టిజం తీసుకోవాలా. కొంతమంది మేము రక్షింపబడినాం బ్రదర్, బ్యాప్టిజం తీసుకోవడానికి బ్రదర్ మేము ఆలోచన చేస్తున్నాం బ్రదర్, ఈ సంవత్సరం నెక్స్ట్ బ్రదర్ నేను రక్షింపబడిన బ్రదర్, జాబ్ కోసం అప్లై చేస్తా బ్రదర్, జాబ్ వచ్చినాక చేసుకుంటా బ్రదర్, ఉద్యోగం వచ్చినా చేసుకుంటా బ్రదర్, పెళ్ళి అయినా చేసుకుంటా, పిల్లలు పుట్టినాక చేసుకుంటా బ్రదర్. ఈరోజు చచ్చిపోతే నువ్వేమైపోతావు నీకే తెలియదు. అర్థమవుతుందండి? ఈరోజు చచ్చిపోతే ఏమైపోతుందో తెలియదు. రేపని మనము పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు అనే దానికి గ్యారెంటీ ఉందండి. ఇప్పుడు మనం కొనే ప్రతి దానికి గ్యారెంటీ ఉంది. మైక్ గ్యారెంటీ ఉంది, ఫోన్కి గ్యారెంటీ ఉంది. చెప్పండి, ఈ స్టాండ్కి కూడా గ్యారెంటీ ఉంది. నీ ప్రాణానికి గ్యారెంటీ ఉందా? చెప్పరే, ఉందా అండి? ఎప్పటి వరకు బ్రతుకుంటాం మనం? ఎప్పటి వరకు? సరే ఆలోచన చేసి చెప్పండి. ఎప్పటి వరకు బ్రతుకుంటాం చెప్పండి. ఈ క్షణమే, మరుక్షణం మంది కాదు. చాలామంది నాలాగా మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత పాటలు పాడుతూ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటున్నారు. పడకల్లో చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తింటానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హాయిగా మటన్ మొక్క నోట్లో పెట్టుకొని మటన్ మొక్క లోపల ఇరుక్కుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటున్నారు.
అంతెందుకండి, చాలా విచిత్రమైనటువంటి వార్త విన్నా. అరటిపండు తింటూ అరటిపండు లోపల తగులుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. మరుక్షణం నీది కాదు. నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు వెంటనే 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 బాప్టిజం తీసుకునే అనుభవంలోనికి రావాలా. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావంటే నీలో దేవుని యొక్క సారూప్యతలోనికి నువ్వు మార్చబడలేదు. నువ్వు మార్చబడి ఉంటే, నీలో విశ్వాసంలోనే స్థిరపడి ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆ ఇంటి వారు ఏం చేస్తారు? ఎవరంటే ఆయన ఎవరు? ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆ సమాజపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినాడండి. అంతేకాదు కొరింథీలో ఉన్నటువంటి అనేకులు కూడా విన్నారు, విశ్వసించి బ్యాప్టిజం అనగా నీవు బ్యాప్టిజం తీసుకునే ముందుగా నీలో ఆ విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం ఉందంట? ఎంత కావాలంటాడు బైబిల్? ఏం చెప్తుంది? ఎంత కావాలంట? విశ్వాసం ఎంత కావాలండి? అరకిలో కావాలంటే అరకిలో కావాలా? అంతే. ఎంత? ఒక్క ఆవగింజ అంత ఉంటే చాలంట. నిజంగానే మనల్ని అంత ఆవగించిందంటే మనలో దుఃఖం ఉండదండి. ఈరోజు మనలో దుఃఖం ఉండడానికి కారణం ఏంటంటే ఆవగింజంత విశ్వాసం లేకపోవడం వల్లనే. యేసు ప్రభు కన్నా ఎక్కువ శ్రమలు మనకు వస్తాయి చెప్పండి? యేసు ప్రభు కన్నా ఎక్కువ శ్రమలు మనకు వస్తాయా? అంతెందుకండి, పోనీ యోబు కన్నా ఎక్కువ మనకి అంత భయంకరమైన, నేను అనుకుంటాను యోబుది చాలా చాలా నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎవ్వరు ఆయన్ని అంగీకరించలా. కట్టుకున్న భార్య కూడా తృణీకరించింది. విశ్వాసాన్ని కోల్పోయాడా? మనకు చిన్న చితక కష్టం వస్తే ఎంత విసిగిపోతామో. కాబట్టి విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా విశ్వాసంలోంచి తొలగిపోకుండా యేసు ప్రభు వైపు చూస్తే, అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలా. ఈరోజు మనం యేసు వైపు చూసేది లేదు. ఎవరి వైపు చూస్తామో? ఎవరి వైపు చూస్తాం చెప్పండి? ఉద్యోగస్తులు అయితే దేని వైపు చూస్తారు చెప్పండి? ఎవరు కరెక్ట్ చెప్తున్నా? 1వ తారీఖు నేను వచ్చేటప్పుడు మా అమ్మ ఒకటే గొడవ నాతో. ఏంటంటే, ఒరే ఏంటండి 4వ తారీఖున ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకముందే, కొత్త గవర్నమెంట్ ఏర్పడకముందే ఈ నెల ఫంక్షన్ ఇచ్చేస్తారంట. నువ్వు వెళ్ళిపోతే నాకు ఫంక్షన్ ఒకటి తెచ్చిస్తావారంటే నేను వెంటనే మా అమ్మను కొంచెం శాంతపరచడం కొరకు మా పిల్లల్ని పంపించిన, ఒరే నాన్నమ్మకి ఫంక్షన్ వచ్చి తెచ్చిచ్చేయండి అనేసి. అనగా దేని వైపు చూస్తాము? ఫంక్షన్ వైపో, జీతం వైపో, బ్యాంక్ వైపో, చెప్పండి. మనకు వచ్చే సోర్స్ మీద మనం చూస్తాం. యేసు వైపు చూసే అనుభవం లేదు. యేసు వైపు చూస్తేనే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించిన ఆయన వైపు చూడగలుగుతాం. నీకు కష్టం వచ్చిందనుకో, ఎవరు గుర్తొస్తారు? అప్పుడు నాకు హెల్ప్ చేశాడే ఆ ఎండ దగ్గరకు అయితే బాగుంటుంది, ఒకసారి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాం మనము? బ్రదర్, నేను అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను, బ్రదర్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రదర్, నాకు ఒక ప్రార్థన చేయండి. నాకు ఒక యూట్యూబ్, మా యూట్యూబ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఇది మీ యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా. మా యూట్యూబ్లో లైవ్లో ఒక సిస్టర్ చూస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఆమె అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా మెసేజ్ పెడుతుంది, బాగాలేదని చెప్తూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో నాకేం చెప్తుందంటే, మెసేజ్లు అంతా, బ్రదర్ ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయండి, ఆర్థికంగా ఉన్నాయి సమస్యలు బ్రదర్, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాను బ్రదర్. ఒక అతను ఫోన్ చేస్తాడు, అన్న మా అమ్మ చచ్చిపోయిందన్న, అంబులెన్స్లో ఎక్కిస్తున్నా, 4,000 అర్జెంటుగా పంపించన్నా అంటాడు. అంతసేపు ఏడుస్తూ ఉంటాడు. నేను పంపిను అంటాను. పంపి అన్నా అంటాడు. వాళ్ళ అమ్మ చనిపోయి అంబులెన్స్లో ఉంటే 4,000 పంపి నన్ను ఏడుస్తూ అడుగుతాడు. ఒకసారి అయితే పర్వాలా, ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ చెప్పండి? ఎన్నిసార్లు వాళ్ళ అమ్మని అంబులెన్స్ ఎక్కిస్తాడు? వాడికి అసలు ఆ జ్ఞానం అన్న ఉండాలి. లాస్ట్ టైం ఇదే చెప్పాం కదా, ఈసారి మళ్ళీ అదే చెప్తే అట్లా అనేసి. మనకి ఏంటి, ఒకసారి ఇస్తే యేసు వైపు చూడం. మనం ఎవరి వైపు చూడం? యేసు వైపు చూడం. కనుకనే మన సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఈరోజు బ్యాప్టిజం తీసుకుంటున్నావు, సాక్ష్యం ఇవ్వబోతున్నావు సంఘం ఎదుట, బాహాటంగా దేవదూతలు చూడబోతున్నా, పరలోకంతంగా చూడబోతుంది.
అంత సేమ్ టైం ఎవరు చూస్తారు? అపవాది కూడా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అపవాది కూడా చూస్తున్నాడు. ఇంతకాలం వాడితో సహవాసం చేసిన వాడు ఇప్పుడు ఆయన సహవాసంలోనికి వస్తున్నావు. నేను ఎప్పుడు మింగుదనా అని పొంచి ఉండేవాడు కూడా నీ కోసం చూస్తున్నాడు. నువ్వు గనుక యేసు వైపు చూడకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. యేసు వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసంలో సొమ్మసిల్లిపోయే ప్రమాదం ఉంది సోదరుడా, సోదరి. కనుక ఆ యొక్క సమాజపు అధికారి విశ్వసించారు, కొరింథీయులు విన్నారు, విశ్వసించారు, సంఘం సమాజం ఎదుట బాప్టిజం తీసుకుంటూ వచ్చినారు. ఎట్టి అనుభవంలోనికి ప్రవేశిస్తున్న ప్రభు నిన్ను కూడా అలాగున బలపరచునుగాక. రెండవదిగా అపొస్తలుల కార్యం 2:41. అపొస్తలుల కార్యం 2:41. ఎవరి బాప్టిజం తీసుకోవాలా? ఒకటి యేసు వైపు చూచేవాళ్ళు తీసుకోవాలా, విశ్వసించిన వాళ్ళు బాప్టిజం తీసుకోవాలా. రెండవది ఎవరు తీసుకోవాలా? వాక్యం అంటే ఆది యందు వాక్యముండెను. చార్లెస్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన దైవజనుడు. ఆయన తన బైబిల్లో ఇలా రాసుకుంటూ వచ్చాడంట. ఆ బైబిల్లో రాసుకుంటూ వచ్చాడంట, కింద ఎస్ లార్డ్ అని రాసుకున్నాడంట. కింద ఎస్ లార్డ్ అని రాసుకున్నాడంట. అనగా ఏమిటి? వాక్యమును అంగీకరించినాడు. సరే, వాక్యంలో ఏముంది? ఒక మాట చెప్పండి, బాగా తెలిసిన మాట, ఎప్పుడు బాగా తెలుసు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుము, ఎస్ లార్డ్ అనుకో రాసినాడు అనమాట. కింద ఇంకో మాట ఉంటుంది, నీ శత్రువులను చెప్పండి. ఈ మాట చెప్పడం లేదే, ప్రేమించుడి. అక్కడ కూడా ఎస్ లార్డ్ అని రాసుకున్నాడంట. ఈ బైబిల్ ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందంటే, వైజాగ్కి ఓఎంటీ ఒక షిప్ వస్తుంది. ఆ షిప్లో బైబిల్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్లో ఆయన బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఒక దైవజనుడు చూసి చాలా ఆతృతగా ఇది చార్లెస్ స్పర్జన్ గారి బైబిల్ కదా, ఒకసారి నేను ముట్టుకుంటానంట. ఆ నిర్వాహకులు అన్నారంట, దాన్ని ముట్టుకుంటే ఇరిగిపోతాయి పేపర్లు, చాలా ప్రాచీన కాలం ఉంది కాబట్టి విరిగిపోతాయంటే, ఆయన అక్కడ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వారిని వీరిని కొంత అడిగి రిక్వెస్ట్ చేసి ఆ బైబిల్ ముట్టుకొని ఒక పేజీ తిప్పితే ఎస్ లార్డ్ అని రాశాడంట. సరే, ఈ పేజీలో ఉన్న వాక్యానికి ఆయన విధేయత చూపించాడేమో, ఇంకో మాట చూద్దామని రాసి తిప్పితే ఎస్ లార్డ్ అని రాశాడంట. ఇంకో పేజీ తిప్పితే ఎస్ లార్డ్. ప్రతి పేజీ కింద ఎస్ లార్డ్ అని రాసుకున్నాడంట. వారు వాక్యమును అంగీకరించినారు, ఎస్ లార్డ్ అని రాసుకున్నాడు. మనం రాసుకోగలుగుతామా? మీరు దీవించుడు కానీ శపింపవద్దు అంటారు. మనం ఎంతమందిని శపిస్తూ ఉంటామో చెప్పండి. మీ శత్రువులను ప్రేమించుడి, అది అస్సలు సాధ్యం కాని పనిలేండి. నీ పొరుగు వాళ్ళే నిన్ను వలే నీ పొరుగు వాడిని, ఇదైనా సాధ్యమవుతుందా? ఎస్ లార్డ్ అని మనం రాయగలుగుతామా? కానీ ఎవరు బాప్టిజం తీసుకోవాలంటే వాక్యమును అంగీకరించిన వారు బాప్టిజం తీసుకోవాలా. తీసుకున్న వారికి చెప్తున్నాను, ఆల్రెడీ తీసుకొని ప్రభుతో సహవాసం చేస్తున్న వారికి కూడా, నాలాంటి వారితో కూడా ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ఇంకా అంగీకరించకపోతే, అనగా వాక్యానికి విధేయత చూపించకపోతే బాప్టిజం తీసుకున్నా కూడా అది వ్యర్థమే. గమనించండి, నువ్వు వాక్యానికి విధేయత చూపించకుండా, దేవునికి విధేయత చూపించకుండా, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను కొత్త బట్టలు వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, నో యూజ్. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక నా ప్రియమైన సోదరి, ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడతాను. వాక్యానికి విధేయత చూపించండి. వాక్యానికి విధేయత చూపించేటప్పుడు అది నీకు కష్టమైన, నీకు కొంచెం ఇబ్బంది అయినా దాని వెనకాల ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కనుక దేవుని మాటకి విధేయత చూపించుతాం. రండి, మూడవదిగా చూపిస్తారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన
అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచున్నట్లు మనము బ్యాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా, ఇది బాగా గమనించండి, బ్యాప్టిజం అంటే ఏంటి? మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. అనగా బ్యాప్టిజం అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, మరు జన్మ వస్తుంది నీకు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలా? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలండి? పాతి పెట్టాలా. మారు మనసు పొందిన వాళ్ళని ఏం చేయాలా? పాతి పెట్టాలా. ఎలా పాతి పెట్టాలా? ఆయన మరణానుభవం, ఆయన కూడా పాతి పెట్టబడ్డాడు. అయితే ఏం చేశాడు ఆయన? పునరుద్ధానుడై లేచాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా పాతి పెట్టబడాలి. అనగా పాతి పెట్టబడాలంటే భౌతికమైన శరీరం కాదు సుమా, నీ యొక్క గత జీవితం అంతా కూడా పాతి పెట్టబడుతురా. అందుకనేసి మన సంఘాలలో బ్యాప్టిజం ఎలా ఇస్తారండి? ముంచుడు బ్యాప్టిజం అంటారు దీన్ని. ఏమంటారు? కొంతమంది, నేను తప్పు పట్టడం కాదు అని, అది వాక్యానుసారమైనది కాదు. చాలామంది చిలకరింపు బ్యాప్టిజం, ఇది బ్యాప్టిజం కానే కాదు, ఇది బైబిల్లో లేదు, ఇది మరణ అనుభవంలోనికి వచ్చేది కాదు, క్రీస్తు యొక్క మరణ అనుభవంలోనికి వచ్చిన అనుభవంలోనికి రాదు. కొన్ని సంఘాలు ఉంటాయి, అది ఒక జెండా ఉంటుందంట, ఆ జెండా కింద నడిచిపోతే బ్యాప్టిజం అయిపోయిందంట. ఇదంతా పిచ్చి పిచ్చి ఆచారాలు. బ్యాప్టిజం అనగా నిన్ను నీటిలో పాతి పెడతారు. నువ్వు వచ్చేటప్పుడు ఎలా మారిన అనుభవంలోని పైకి రావాలా. ఇట్లాగే ఒక వ్యక్తికి బ్యాప్టిజం ఇస్తూ ఉంటే అంట, అతన్ని పాతి పెట్టారంట. దేంట్లో? నీళ్ళల్లో నుంచి పాతి పెడతానే పుసుక్కని బయటకు వచ్చినాయంట. ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? జోబులు బీడీ కట్టలు బయట వచ్చి పడ్డాయంట. ఇదా అంటే ఇంకా లోపల ఏముంది? మార్చబడకుండా నువ్వు పాతి పెట్టిన అనుభవంలోనికి రావు. ఆచార ప్రకారం బద్దం ఓకే, నేను బ్యాప్టిజం తీసుకుని అనుకోవచ్చు, కానీ నువ్వు మార్చబడకుండా, మరణానుభవంలోనికి రాకుండా బ్యాప్టిజం తీసుకోవడం వ్యర్థమే. అందుకే చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఇక్కడ చెప్తూ వచ్చినాడు, మనము బ్యాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టి తిరిగి పునరుద్ధానుడై ఆయన లేచిన వలె మనం కూడా లేపబడుతూ రావాలి. ఈ అనుభవంలోనికి రావాలి. అటు నిశ్చయిత ఉన్నట్లయితే మీరు బ్యాప్టిజం తీసుకోవడానికి మీరు యోగ్యులే. రండి, 4వదిగా 1 పేతురు 3వ అధ్యాయము 21 వచనం. 1 పేతురు 3:21. ఇరవై వచనం చదువుదామండి. 20 వచనం కింద భాగంలో, పూర్వము ఓడలో ఆ నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా, దేని ద్వారా అండి చెప్పండి? చిలకరింపు బొట్టుల ద్వారా కాదు, నీటి ద్వారా వారు రక్షణ పొంది, అనగా బ్యాప్టిజం పొందుకుంటూ వచ్చినారు. అనగా ఈ దినం నువ్వు కూడా అట్టి అనుభవంలోనికి ప్రభు నిన్ను నడిపిస్తుంటున్నాడు. అందును బట్టి నువ్వు ధన్యుడివే. 5వదిగా చూద్దాం రండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3:2. గలతీ 3:2 చదవండి. ధర్మ సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ. అనగా ఇప్పుడు ఎలా ప్రారంభిస్తున్నారు మీరంట? ఇప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు. ఎప్పటి వరకు? ప్రారంభం ఘనంగా ఉంటుందంట,
కొంతమంది షాపులు ఓపెన్ చేస్తారు, బాజా భజంత్రీలతో ఘనంగా ఓపెన్ చేస్తారు, కానీ వాడు మూసేసి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. వాడు మూసుకొని వెళ్ళిపోయింటాడు. ఎందుకు అని అడిగామనుకుంది, ఎక్కడైనా దారిలో కనపడి, ఏం చెప్పేది లేదు సార్, లాస్ వచ్చేసింది, నష్టపోయామంటాడు. అనగా ప్రారంభం ఘనంగా ఉంటుంది, అంతం ఎట్లా ఉంటుంది చెప్పండి. కనుక నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించిన ఈ జీవితం తొదమట్టుకంటే నువ్వు పాతి పెట్టేంత వరకు కాదు సుమా. నువ్వు పాతి పెట్టబడిన తర్వాత కూడా, నువ్వు మరణించిన తర్వాత కూడా నీ క్రియల ద్వారా నువ్వు ఆత్మానుసారంగా జీవించేవాడిగా ఉండాలా. అటు అనుభవంలోనికి వచ్చి బ్యాప్టిజం తీసుకుంటే అది ఫలప్రదముగా ఉంటుంది. చివరిగా ఈ మాట చూపిస్తాను రండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్టిజం పొందిరి. చాలు సిస్టర్. ఎవరు మాటలు విన్నారంట? దేవుని మాటలు విన్నారు. ఎలా బాప్టిజం పొందుకున్నారంట అక్కడ రాయబడుతుంది, చదవండి. 5 వచ్చినవి చదవండి. ఎవరి నామంలో? ఏ వ్యక్తుల నామంలో కాదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుని నామం పేరిట బాప్టిజం తీసుకుని. ఇది బాప్టిజం యొక్క అనుభవాలు. ఈ అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుని నామం పేరిట బాప్టిజం తీసుకుంటే అది మన జీవితాలకి, వ్యక్తిగత జీవితాలకి, ఆత్మీయ జీవితాలకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగ తీర్మానం చేసుకున్న వారికి ఈ దినం బాప్టిజం ఇవ్వడానికి సంఘం సిద్ధపడుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా కానీ నువ్వు ఇంకా యేసు వైపు చూడకుండా ఉంటే, ఎక్కడైనా కానీ ఆత్మను తిరస్కరించిన వాడిగా ఉన్నట్లయితే, ఎక్కడైనా కానీ ప్రభుకి లోబడకుండా ఉన్నట్లయితే, ఎక్కడైనా కానీ ఇంకా నువ్వు లోకానుసారంగా అనగా ధర్మ విరోధికి అనుకూలంగా నీ మనసు ఉన్నట్లయితే, ఇప్పుడైనా అవకాశం ఉంది, వాటిని విడిచిపెట్టు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచి ఆత్మతో నీ యొక్క ప్రయాణాన్ని, దేవుని ఆత్మతో నీ ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే నీ జీవిత పర్యంతము అనగా ఆఖరి గడియ వరకు కూడా విశ్వాసంలో ముందుకి కొనసాగలుగుతాం. అటు తీర్మానం తీసుకున్న వారికి ఈ దినము మీకు బాప్టిజం ఇవ్వబడుతుంది. ఒకవేళ లేకపోతే మరొకసారి పరీక్షించుకుందాం, ప్రభు వైపు మనం చూద్దాం. సమయంలో ముగ్గురు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతూ వచ్చారు. సోదరి విజయ్ కుమారి లేచి నిలబడండి. అట్లాగే సోదరుడు వినయ్ కుమార్ రండి, ముందుకు రండి. అదేవిధంగా సోదరుడు భాస్కర్ మా ఇటుపక్క వచ్చాము. మీరు ఇట్లా వచ్చాను కదా, మీరు ఇప్పుడు అటువైపు తిరగండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మీరు ఆ ప్రశ్నలకి సమాధానం సంఘం ఎదుట మీ సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది. మీరు మా విజయ్ కుమారి సోదరి, మీరు రక్షింపబడ్డారా? ఎప్పుడు రక్షింపబడ్డారు? సరే, మీరు రక్షింపబడినట్లు మీరు ఎవరికైనా చెప్పారా? సేవకుడితో చెప్పారు. ఇంకెవరితో చెప్పారు? మీకు వివాహం అయిందా? మీ భర్త అంగీకరించారా మీ బాప్టిజం తీసుకోవడానికి? మీ భర్తకు చెప్పారా మీరు రక్షింపబడ్డారని? మీ తల్లిదండ్రులకి చెప్పారా? అది వాళ్ళందరూ చెప్పారు కదా, మరి వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ కూడా చెప్పారు. సో అది ఎంతో సువర్తమానం, అది ఎంతో శుభకరమైనటువంటి వార్త. నేను రక్షింపబడ్డా, మారు మనసు పొందా, కనుక అది అందరితో పంచుకోవడం అది. సో ఆ విధంగా మీరు మీ యొక్క అనుభవాన్ని వాళ్ళతో పంచుకుంటూ వచ్చి, ఇరుగుపొరుగు వారికి, మీ స్నేహితులకి, ఇంకా ఎవరికైనా చెప్పారు ఆ విధంగా?
సంఘంలో స్నేహితులకి మంచిది. సరే, మీరు ఏ వాక్యం ద్వారా మీ దేవుడు మీతో మాట్లాడారు మీరు చెప్పగలుగుతారా? ఆ, ఆ, ఆ. ఉమ్. 1 యోహాను 1:9 అని రాశారు ఇందులో. ఓకే. సరే, మీకు మారు మనసు పొందకముందు మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉంది మీ 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 ఎక్స్పీరియన్స్? లోకం ఇష్టానుసారంగా, దేవునికి వ్యతిరేకంగా. ప్రభునందు సంతోషంగా ఉన్నారు. లోకాచారాలని పద్ధతులని అన్నిటిని విడిచిపెట్టారా? మీరు మీ స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో అందరితో స్నేహంగా ఉన్నారా? అప్పులు ఉన్నాయా? కట్టేస్తారా, ఎగరగొట్టేస్తారా? అదేం లేదు, కట్టేస్తారు. అదే ఉన్న వాటిని మనం వాటిని సరి చేసుకుంటే మంచిదే. తర్వాత ఎవరైనా మిమ్మల్ని బ్యాప్టిజం తీసుకోమని బలవంతం పెట్టారా? ఎవరైనా మేము డబ్బులు ఇస్తాం మీకు తీసుకోమని ఏమైనా బలవంతం పెట్టారా? ఈ బ్యాప్టిజం తీసుకోవడానికి కారణం మీరు రక్షింపబడ్డారు. వెరీ గుడ్, మంచి మాట చెప్తూ వచ్చినారు. యేసు ప్రభు గారు కూడా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన శోధింపబడుతూ వచ్చాడు. అనగా వాక్యానుసారంగా మనం చూసినట్లయితే బ్యాప్టిజం అనుభవం తర్వాత శోధన రావడం ఒకటి. ప్రభుతో నడిచే ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. మీ జీవితంలో